కానీ కొంతమంది తిడతా అంటారు నేను ఎందుకు దాన్ని ఆ మారి గట్టిగా అరుస్తున్నానంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను కూడా హలో అండి ఫ్రెండ్స్ అండి బాయ్ అండి నేను కూడా వాడినే కానీ అవి వాడితే ఎవరు చూడడం లేదు న్యాచురల్ గా అయితే ఎట్లుంటావో ఆ విధంగా మాట్లాడితేనే రీచ్ అనేది బాగుంది నాకు. నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్క యూట్యూబర్లకి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చారు నా దగ్గరికి. ప్రతి ఒక్కరికి సజెషన్ ఇస్తాను నేను, ఇట్లా చేసుకోండి ఆయన మీరు ఇంగ్లీష్ మాట్లాడాలని, మీరు న్యాచురల్గా ఎట్లా మాట్లాడతారో అట్టే మాట్లాడండి, మీకు బాగపోకపోతే అప్పుడు అడగండి అని. నేను చాలా మంది నా దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి, అది చిన్నోడు కాదు పెద్దోడు కాదు, వాడు 1K సబ్స్క్రైబర్ కాదు, వాడు స్టార్టింగ్ పెట్టిన వాళ్ళు అయినా కూడా కాదు, ఎవరు వచ్చినా నేను ఆహ్వానిస్తా, చెప్తా. నాకు తెలిసింది నేను చెప్తా, నాకేం పెద్ద తెలిసిందని నేను చెప్పను, నేనేం చేస్తానా నాకేం తెలుసో చెప్తా. అట్లా సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇందాక అన్నారు కదా 1000 సబ్స్క్రైబర్స్ ఉన్ని 1,00,000 సబ్స్క్రైబర్స్ ఉన్ని బిగినింగ్ స్టార్ట్ చేసే వాళ్ళు అందరిని ఒకేలాగా ట్రీట్ చేస్తాను అన్నారు కదా, అది భయపడతా లేకుండా ఉంటే మీరు ఫేస్ చేశారు ఆ స్టేజ్ నుంచి నేను వచ్చినాను కదా? అంతే, అదొక తాటే భయపడితే ఏం లే, రూపాయి నుంచే 100 అవుతుంది, ఒక సబ్స్క్రైబర్ నుంచే 1,00,000 సబ్స్క్రైబర్ అవుతారు. మా అమ్మ నేర్పించింది అది, ఒక మెతుకు నుంచే 10 మెతుకులు అవుతాయి. మా అమ్మ నాన్న నాకు నేర్పించింది అది. యాటిట్యూడ్ మాకు తెలియదు అసలు, అది అవన్నీ మాకు రావు. నేను ఎవరింట్లోకి పోయినా అన్నం తింటా, వాళ్ళు ఇది నేను ఇది అనిలే, పట్టించుకోరు, నేను ఏం పట్టించుకున్నాను. నాకు డబ్బు వద్దు, నాకు డబ్బులు వద్దు, నాకు మాట ముఖ్యం, మనిషి ముఖ్యం అంట నేను. ఓకే, చాలా మంది ఏమనుకుంటారంటే నేను ఈ స్టేజ్ లోనే ఉన్నా, ఈ స్టేజ్ లోనే ఉంటా, ప్రిస్టేజ్ అని అనుకుంటారు కదా. మీరు ఆటో తోలుతారు, కార్ తోలుతారు, బైక్ దొక్కుతా, ఇప్పుడు నేను రిచ్ దొక్కుతా. ఇదే నచ్చింది మాకు. అదే ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే ఒక యూట్యూబ్ లో సక్సెస్ అయిపోయినాక ఇంకా మాకేమి లక్షలు వస్తుంది అనుకుంటారు. నేను ఒకవేళ యూట్యూబే దొబ్బేసిన, ఇప్పుడు టిక్ టాక్ పోయింది, ఆ విధంగా అన్ని పోయినా నేను ఆటో తోలుకుంటా, లేదు మూటలోనే వస్తా. నేను పొద్దున్న సామాన్లు కట్టుకునే అంగట్లో, మా అంగట్లో పని చేసిన అదే అంగట్లో నా పట్టి నేనే కట్టుకున్నా. బా సూపర్, అసలు నేనే కట్టుకున్నా. అన్న కూడా చూస్తూ ఉంటాడు ఈ వీడియో, చూస్తూ ఉంటారు. పేరు ఇమ్రాన్ అన్న. ఇమ్రాన్ గారు చూసినారా, ఇట్లా మనిషి కావాలి యూట్యూబ్కి. ఎందుకంటే ఈయన దగ్గర నుంచి 10 మంది నేర్చుకోవచ్చు.